నమస్తే అందరికీ. నా పేరు ననావత్ రాజు నాయక్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటా ఉంది. ఇలాంటి పరిస్థితి నేను ఇప్పటిదాకా ఎప్పుడు చూడలే. ఒక ఉప ఎన్నికలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒక ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం తర్వాత జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీయే కాదు, ఇక్కడ కొంతమంది ఇంకా పోటీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి జరిగిన అన్యాయాల మీద మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము కూడా బరిలో దిగుతాము, ఇండిపెండెంట్గా నిలబడతాము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోటీ చేస్తామని చెప్పేసి చాలామంది ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్లో భూములు పోతున్న రైతులు 60 మంది రైతులు కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నామినేషన్ వేస్తామని చెప్పేసి రెడీ అవుతా ఉన్నారు. అట్లాగే నిరుద్యోగుల బీఫామ్ ఏదైతే ఉందో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గ్రూప్ 1 విద్యార్థులు ఎవరైతే ఆస్మా గారు ఉన్నారో ఆస్మా గారు కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కండక్ట్ చేయబోతున్నారు. దాని తర్వాత రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగాల నుంచి పదవి విరమణ పొందిరో వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ మాకు ఇంకా రాలేదు, మా యొక్క మెడిసిన్కి కావాల్సిన డబ్బులు కూడా మా దగ్గర లేదు, మేము ఈరోజు ఆక్సిజన్ పెట్టుకోవాలన్నా రోడ్ల మీదకి వెళ్ళి అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఈ ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు ఇంకా ఇవ్వలేదని చెప్పేసి కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఇక్కడ వచ్చేసి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కండక్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా నామినేషన్ దాఖలు చేస్తారు. అయితే ఇంకా కొంతమంది ఉన్నారు, ఎవరైతే భూములు కోల్పోయారో, ఎవరైతే హైడ్రా వల్ల భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మూసి బ్యూటిఫికేషన్లో 309 ఇండ్లు పోయినాయో వీళ్ళు కూడా కొంతమంది వచ్చి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేస్తామని చెప్పేసి చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే మనకేం అర్థమవుతుందంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అట్టర్ ఫ్లాప్ అయిపోయారన్నది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రభుత్వమే అన్ని మంచి కార్యక్రమాలు చేసి ఉంటే ఇన్నిగానం నామినేషన్ ఎవరు వేసేవాళ్ళు కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని జూబ్లీ హిల్స్లో గెలిపించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మూసి బ్యూటిఫికేషన్ చేస్తామని చెప్పేసి మూసీలో వస్తున్న ఏదైతే వ్యర్థ పదార్థాలు ఆపకుండా 1200 ఇండస్ట్రీల యొక్క వ్యర్థాలు మూసీలో కలుస్తున్న ఎన్నో ల్యాబ్ల యొక్క వ్యర్థాలను తీసుకొచ్చి దీంట్లో కలుపుతున్న మున్సిపల్ సంబంధించిన మురికి నీళ్ళని తీసుకొచ్చి మూసీలో కలిపి నేను మూసీలో కొబ్బరి నీళ్ళని పారబోస్తా అని చెప్పేసి అబద్ధపు మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు నేను ఏదో చేసేసినా అని గొప్పగా చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా రేపు ఉప ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మరో రంగు పూసుకొని వస్తారు. ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చి తెలంగాణ ప్రజలు 4 కోట్ల తెలంగాణ ప్రజలను మోసం చేసేసి కేవలం కేసీఆర్ గారిని గద్దె దించాలే, నేను ముఖ్యమంత్రి స్థానంలో వెళ్ళాలనే ఒకే ఒక పైశాచిక ఆనందంతో తెలంగాణ ప్రజలను మోసం చేసి ఈరోజు ముఖ్యమంత్రి కావడం జరిగింది. కానీ ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ముఖ్యమంత్రి సీటుకున్న వాల్యూ కూడా పోయిందన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించారు. ఈరోజు 6 గ్యారెంటీలు కాదు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో 7వ గ్యారెంటీ కూడా తీసుకొని వస్తారు రేవంత్ రెడ్డి గారు. ఆ 7వ గ్యారెంటీ ఏంటంటే మేము ఏదైతే ఇచ్చినామో 6 గ్యారెంటీలు మర్చిపోండి అనేదే 7వ గ్యారెంటీ. ఆయన చేసేది ఏముండదు. రేపు చూడండి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అక్కడ ర్యాలీలలో ప్రజల సభలలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. తెలంగాణ రాష్ట్రాన్ని డల్లా చేసినట్టు, సింగపూర్ చేసినట్టు, లండన్ చేసినట్టు, చైనా చేసినట్టు, జపాన్ చేసినట్టు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి ఇంకా ఏ దేశాలతోనే పోలుస్తాడు, ఇంకా ఏ దేశంలో లేదని పోలుస్తాడు. ఈరోజు వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులే మా కాంట్రాక్టర్లో కమిషన్ రాలేదని చెప్పేసి కొండా సూర్యకారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులటి శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు వీళ్ళందరూ కొట్లాడుకొని లోపల సస్తా ఉన్నారు. ఫస్ట్ మీ పార్టీని చూసుకోండి. తెలంగాణ ప్రజలను మళ్ళీ మోసం చేయకండి. జూబ్లీ హిల్స్ ప్రజలు ఈరోజు ఇక్కడ నవీన్ యాదవ్ గారు ఉన్నారా, అక్కడ మాగంటి సునీత గారు ఉన్నారా అనేది ఆలోచన చేయకుండా ఇది బీఆర్ఎస్ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాలలో మనకేం చేసింది, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో మనకేం చేసింది అనేది కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మంచి చెడు మీరు ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఉన్న నాయకులను పక్కన పెట్టి ఆ యొక్క పార్టీలు ఈ తెలంగాణ రాష్ట్రానికి కానీ గ్రేటర్ హైదరాబాద్ కానీ చేసిన సేవలను గుర్తుపెట్టుకొని కేసీఆర్ గారిని గుర్తుపెట్టుకొని అందించిన సేవా కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేసిన సమిష్టి కృషిని గుర్తుపెట్టుకొని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఓటేయడానికి సిద్ధంగా కండి. ఈరోజు నవీన్ యాదవ్ గారా, మాగంటి సునీత గారా కాదు, ఈరోజు నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఈరోజు రక్షించే వాళ్ళే భక్షిస్తారనే వాళ్ళు, భక్షించే వాళ్ళే ఈరోజు గెలుపుని పొందుతారు.
కాబట్టి గుర్తుపెట్టుకోండి, నవీన్ యాదవ్ లాంటి వాళ్ళు గెలిస్తే వాళ్ళ సొంత డబ్బు తీసుకొచ్చి జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పార్టిసిపేషన్ ఉంటేనే జూబ్లీ హిల్స్ అభివృద్ధి చెందుతుంది. రేవంత్ రెడ్డి గారే చెప్పుల దొంగ లెక్కన చూస్తున్నారు, నా దగ్గర ₹1 లేదని చెప్పేసి జేబులు చింపుకొని మాట్లాడుతూ ఉన్నారు. మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి ఆలోచన చేసి ఈ దుర్మార్గపు పాలనకి వ్యతిరేకంగా గెలుపునిచ్చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా.